లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్ అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ సంబంధాల అంశం మరోసారి తెర మీదకొచ్చాయి. అయితే తనకు ఎప్స్టీన్ మధ్య ఎటువంటి సంబంధం లేదని వైట్ హౌస్ నుండి చేసిన ప్రకటనలో మిసెస్ ట్రంప్ స్పష్టం చేశారు. ఏంటంటే ఎప్స్టీన్తో తనకు ఏనాడు స్నేహం లేదని, అతడు తనను డొనాల్డ్ ట్రంప్కు పరిచయం చేయలేదని చెప్పుకొచ్చారు. ఇక ఎప్స్టీన్ సహచరి గిస్లెయిన్ మ్యాక్స్వెల్తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే వార్తలను కూడా ఆమె కొట్టిపారేశారు. ఆమెతో జరిగిన ఈమెయిల్ సంభాషణలు కేవలం సాధారణ పలకరింపులు మాత్రమేనని స్పష్టం చేశారు. తాజా ప్రకటనలో ఆమె ఎప్స్టీన్ బాధితులకు మద్దతుగా నిలుస్తూ అమెరికన్ కాంగ్రెస్ వారి కోసం బహిరంగ విచారణ నిర్వహించాలని కోరారట. ఎప్స్టీన్ను మొదటిసారి 2000 సంవత్సరంలో ఒక పార్టీలో కలిశానని, అప్పటికి అతని నేర చరిత్ర గురించి తనకు తెలియదని చెప్పుకొచ్చారు. తమ మధ్య సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్న వారిపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ అబద్ధాలు ఇప్పటికైనా ఆగాలని కోరారు. మోడల్గా ఉన్న మెలానియాను డొనాల్డ్ ట్రంప్నకు పరిచయం చేయడంలో జెఫ్రీ ఎప్స్టీన్ కీలక పాత్ర పోషించాడంటూ ట్రంప్ జీవిత విశేషాలను రాస్తున్న మైఖేల్ వోల్ఫ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మెలానియా ఈ ఆరోపణలను గతంలోనే ఖండించారు. తాను ట్రంప్ను తొలిసారి న్యూయార్క్లోని కిట్కాట్ క్లబ్లో కలుసుకోనున్నట్లు కూడా ఆమె పేర్కొన్నారు. అయితే ఇటీవలే విడుదలైన కొన్ని ఎప్స్టీన్ ఫైల్స్లో మెలానియా పేరు ప్రస్తావన రావడం కూడా ఇప్పుడు తాజా ప్రకటనకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. జెఫ్రీ ఎప్స్టీన్ ప్రైవేట్ విమానంలో తాను ఎప్పుడూ ప్రయాణించలేదని మెలానియా స్పష్టం చేశారు. మరోవైపు మెలానియా ప్రకటనపై ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. ఆమె వైట్ హౌస్ ప్రసంగం గురించి తనకు ముందస్తు సమాచారం లేదని అన్నారు. మెలానియాకు ఎప్స్టీన్తో అస్సలు పరిచయమే లేదని, వారి మధ్య ఎలాంటి సంబంధం కూడా లేదని స్పష్టంగా ఖండిస్తున్నారు. ఇక ట్రంప్తో వివాహానికి, ఆమె వ్యక్తిగత జీవితం, ప్రేమ వ్యవహారాల గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. సో స్లోవేనియాలో ఉన్నప్పుడు జ్యూర్జోరిక్స్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వీరిద్దరూ 1991లో కలుసుకున్నారు. కొన్ని నెలల పాటు డేటింగ్ కూడా చేశారు. జోర్సిగ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు. ఇక ఆమె మాజీ స్నేహితురాలు స్టెఫానీ వోల్కాఫ్ ప్రకారం ట్రంప్ను కలవటానికి ముందు మెలానియాకు ప్యారిస్ లేదా మిలాన్లో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని తెలుస్తోంది. 1998లో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ పార్టీలో డొనాల్డ్ ట్రంప్ను ఆమె మొదటిసారి కలిశారు. అయితే ఆ సమయంలో ట్రంప్ మరొక మహిళతో డేటింగ్లో ఉన్నప్పటికీ కూడా మెలానియా పట్ల ఆకర్షితులయ్యారు. అయితే మెలానియా వెంటనే తన ఫోన్ నంబర్ ఇవ్వడానికి నిరాకరించి మొదట ఆయన నంబర్ తీసుకున్నారని సమాచారం.